హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నాకు ఒక ఫ్రెండ్ మెసేజ్ చేశారు, ప్లస్ సబ్స్క్రైబర్ కూడా. అతను ఫోన్ చేసి మీరు కలసానికి శారీ కట్టడం చూపించారు కదా, అట్లాగే కలసంలో ఉపయోగించే కొబ్బరికాయ ఉంటుంది కదా, ఆ కొబ్బరికాయని ఏం చేయాలి అని అడిగారు. దాని గురించి మీరు ఒక వీడియో తీస్తే బాగుంటుంది అని చెప్పి తను అడిగారు. అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. మనం ఇప్పుడు పండగలకి అన్నిటికీ నార్మల్గా పూజ చేసి లాస్ట్లో కొబ్బరికాయ కొడతాం కదండి. అట్లా కొట్టిన కొబ్బరికాయని నార్మల్గా మనం ప్రసాదంగా తినడం కానీ లేదా చట్నీళ్ళు అట్లా ఉపయోగించుకోవచ్చు. కానీ కలశానికి ఉపయోగించిన కొబ్బరికాయని మాత్రం చట్నీలకు కానీ కూరలు వండడానికి కానీ ఉపయోగించకూడదు. దాంతో స్వీట్ చేసుకొని తినాలి, లేదా కొబ్బరి బర్ఫీ, లేదా మీకు నచ్చిన స్వీట్ ఏదో ఒకటి కొబ్బరితో చేసుకోవాలి. ఈరోజు మీకు నేను ఈ కొబ్బరికాయతో ఒక మంచి కొబ్బరి పాయసం చేసి చూపిస్తాను. మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి, సరేనా? కొబ్బరి పాయసం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కొబ్బరి తురుము 1 కప్పు, కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, బెల్లం 1 కప్పు, పచ్చిశనగపప్పు ఒక 3 hours నానబెట్టుకున్నవి 1/4 కప్పు, బియ్యం రాత్రి నానబెట్టుకొని ఉదయాన్నే కడిగి దాన్ని పేస్ట్లా తయారు చేసుకోవాలి, అది 1/2 కప్పు, ఇలాచీ పౌడర్ కొంచెం, పాలు 1 లీటర్. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాలు పొయ్యి మీద పెట్టుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించుకొని దాని మీద వాటర్లో కొంచెం పచ్చెనపప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు పాలు కాగుతూ ఉన్నాయి కదా, కొంచెం పాలు తెరిలిన తర్వాత మనం బియ్యం పిండి వేసుకుందాం. దీనిలో ఇప్పుడు కొబ్బరి ముక్కలు కూడా వేద్దాం. ఇప్పుడు దీంట్లో మనం తురుము పెట్టుకున్న కొబ్బరి వేద్దాం, కొబ్బరి పౌడర్. ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇది. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. పచ్చిశనగపప్పు కొంచెం హాఫ్ బాయిల్డ్ అయినవి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేశాను. దీన్ని దాంట్లో మన పాయసంలో వేసేసుకున్నాం. పచ్చెనపప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి. ఇది కొంచెం సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం వేసిన అన్నీ ఉడకాలి కదా, అవి ఉడికిన దాకా సిమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉడకబెట్టాలి. ఇప్పుడు మనం వేసిన కొబ్బరి ముక్కలు, పచ్చెనపప్పు అన్నీ ఉడికిపోయాయి. ఇప్పుడు బెల్లం వేసుకుందాం దీంట్లో. బెల్లం వేసుకున్న తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసి కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగే వరకు చూసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. బెల్లం కూడా మొత్తం కరిగిపోయింది.
మీకు బెల్లం ఎవరికైనా నచ్చకపోతే కనుక పంచదార కూడా వేసుకోవచ్చు. కాకపోతే బెల్లం మంచిది కదా, అందుకే నేను బెల్లం వేసాను. ఎవరికైనా నచ్చకపోతే పంచదార వేసుకోవచ్చు. మన కొబ్బరి పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వేడివేడిగా కొబ్బరి పాయసం రెడీ అయిపోయింది. నేను జీడిపప్పులతో గార్నిష్ చేసుకున్నాను. మీరు కూడా మీ కలశంలో ఉన్న కొబ్బరికాయతో ఇలా ట్రై చేసి టేస్ట్ చూడండి. అందరికీ పంచండి, ప్రసాదం కదా. మీరు కూడా ట్రై చేస్తారు కదా.